బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడంట. శిలువ చేత హల్లెలూయా జయోత్సవంతో వారిని తెచ్చిపట్టి బహాటముగా వేడుకకు కనపరిచాడంట. ఈ రాత్రి నమ్మండి, వాడి అధికారం అణిచివేయబడబోతుంది. అలా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి ఒక్క మాట అలా కళ్ళు మూసుకునే వినండి. ప్రభు అంటున్నాడు, మోషే వెళ్ళు. ఫరో ముందు నిలబడ్డారు. ప్రభు అంటున్నాడు, వాడు పోనీయుడు, వాడు కఠినుడు, వాడు మాంత్రికుడు, వాడి దగ్గర మాంత్రికులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, అలా పోనెవరు. అయినా నా చెయ్యి చాపి నేను ఐగుప్తు మధ్య అద్భుతాలు చేసి దానిని పాడు చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు వట్టి చేతులతో రారు, వట్టి చేతులతో వెళ్ళరు. ఇదిగో మీరు ఆ దోపుడు సొమ్మును పంచుకోపోతున్నారు. చప్పలు కొట్టండి. ఇక్కడ నా దేవుడు చెప్తున్నాడు గట్టిగా గట్టిగా, హల్లెలూయా. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆర్థిక సంబంధమైన విడుదల కలుగు చేస్తున్నాడు. చప్పలు కొట్టండి. కొంతమందికి ఆర్థికంగా నలిగిపోతూ అప్పుల బాధతో చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఆ కాడి విరగొట్టబడుతుంది. ఐగుప్తు మోపిన కాడి విరగొట్టబడుతుంది. పేదరికం నిర్మూలమైపోతుంది. చప్పలు కొట్టు గట్టిగా. మీ కుమారులు కుమార్తెలకు నా దేవుడు ఆస్తిని పంచిపెట్టబోతుంది. తర్వాత 10 అద్భుతాలు దేవుడు చేశాడు. ఇదిగో ఈ చెల్లి ప్రాడమా పరగద తల మీద చెయ్యించండి. నేను నిన్ను చూస్తూ ఉండగా దేవుడు ఒక షీల్డ్ నీ చుట్టూ వేయడం నేను చూస్తున్నాను. ఐ సీ ఈ లమ్మారపైన రక్తల గదనా ఒక షీల్డ్ నీ చుట్టూ దేవుడు వేస్తున్నాడు. నీ కుటుంబం చుట్టూ వేస్తున్నాడు. ఫినాన్షియల్ బ్రేక్ త్రూస్ కలగబోతున్నాయి. రానున్న దినాలలో కొన్ని ప్రాజెక్టులు, కొన్ని పనుల కోసం దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టండి. దేవుడు తన మీద శక్తి, తన జీవితాన్ని దేవుడు మలచబోతున్నాడు. తన కుటుంబ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ నుంచి తన ఒక అధికారంతో, ఒక బలముతో వెళ్ళబోతుంది. ఐసి అధికారం నేను చూస్తున్నాను. ఒక బలముతో, శక్తితో, అదిగో అనాయింటింగ్ తో వెళ్ళబోతున్నాను. రిసీవ్ 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 పవర్ పవర్. దేవుడు నీకు వరములు ఇవ్వడం నేను చూస్తున్నాను. దేవుడు నీకు వరములు ఇవ్వడం నేను చూస్తున్నాను. నువ్వు వట్టి చేతితో వెళ్ళవు. నీ చేతులకు దేవుడు బలం ఇస్తున్నాడు. నీ గుండెకి దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. పరాక్రమం గల స్త్రీగా నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. పారగడ హరారదరన పలగ శబ్దలగా యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును. వట్టి చేతులతో వెళ్ళరు. అప్పుడు అడుగుతున్నాడు, వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రజలను? ఆరాధనలోనికి వెళ్ళాలి. ఆరాధనలోకి వెళ్ళాలి. అడ్డుకుంటున్నావు, ఆపొద్దు అంటే 10 అద్భుతాలు జరిగాయి. ఈ రాత్రి మీరు నమ్మండి, ఇక్కడ బలమైన 10 అద్భుతాలను దేవుడు కొంతమంది ఎడలో చేయబోతున్నాడు. గట్టిగా ఆ అద్భుతాలు ఒక్కొక్కటి నేను చెప్తాను. మీది అన్నప్పుడు కళ్ళు మూసుకొని బిగ్గరగా ఆపకుండా ఆమె చెప్పండి. నేను ఒక్కొక్క అద్భుతం మీ కొరకు నేను ప్రవచించబోతున్నాను. ఇది ప్రొఫెసీ. This is a prophecy. I came with a prophetic word from Almighty God. పరలోకపు తండ్రి నుంచి ఒక ప్రవచన వాక్కుతో దిగి వచ్చాను. 10 అద్భుతాలు చేయబోతున్నాడు. మొదటిది ఏంటిదో చెప్పనా? నీ శత్రు బలమంతటిని దేవుడు అణిచివేయబోతున్నాడు. నీ కెపాసిటీని దేవుడు పెంచుతున్నాడు. పొద్దుగా చప్పలు కొడుతూ యువర్ కెపాసిటీ ఇంక్రీస్. కొంతమందికి బలం విశ్వాసంలో, ప్రార్థనలో, అదిగో బలం పొందుకో. లైవ్ లో ఉన్న వారు కూడా పొందుకోండి. కొంతమంది కెపాసిటీ పెరుగుతుంది. యు నో యు ఆర్ గోయింగ్ టు స్వాలో సంథింగ్ దట్ ఈస్ అగైన్ కమింగ్ అగైన్స్ట్ యు. నీకు వ్యతిరేకంగా వచ్చిన దాన్ని మృంగివేయినట్లుగా నీ బలము పెరుగుతుంది. ఐ స్పీక్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమ్ ఆన్ రిసీవ్. అదిగో పట్టుకోండి. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొంతమంది సేవకులు పొందుకుంటున్నారు. కొంతమంది పరిచారకులు పొందుకుంటున్నారు. పొందుకోండి. కొంతమంది పొందుకోండి అధికారం, బలం. I speak capacity increase. You are going to receive that. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. రెండవ అద్భుతం
ఇక్కడ బ్లడ్ సంబంధితమైన బలహీనతతో ఉన్న ప్రతి ఒక్కరిని, బ్లడ్ సంబంధితమైన డిసీజ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఎనీథింగ్ బ్లడ్ రిలేటెడ్, ఈ రాత్రి దేవుడు వాటిని క్యూర్ చేయబోతున్నాడు. రిసీవ్ పరాకోటిలాదన. మూడవది, మీ పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన గదులు నాకు చెప్పారు. హల్లెలూయా. అందరూ ఆత్మలో ఉండండి, ఆత్మలో ఉండండి, ఆత్మలో ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉరామానా గడ బాలగడ శలగదన రకతల కతల గదన రామాన కటుల గదర గదన శబర కతల గదన ఉరిమాన కట గదన పరగదల గదన. మాంత్రికులు, తాంత్రికులు, ఇది దైవ శక్తి. మా శక్తి పని చేయట్లా, మా మంత్రాలు పని చేయట్లా, మా శక్తి పని చేయట్లా, మా పనులు వర్కౌట్ లేవలేదని చెప్పి ఈ ప్రాంతం నుంచి పారిపోబోతున్నా. గట్టిగా చెప్పట్ల రా. కమాన్ 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 కమాన్. మాంత్రికులు కదిలి వెళ్ళిపోబోతున్నారు. మాంత్రిక శక్తి అణచివేయబడుతుంది. మాంత్రిక కార్యాలు పోతున్నాయి. అదిగో మాంత్రిక కట్లు తెప్పబడుతున్నా. మంత్రించిన విద్యలు తొలగిపోతున్నాయి. ప్రతి మాంత్రిక అధిపతి అధిపతి నిన్నే ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నాలుగవది, రెడీగా ఉండండి. ఈ రాత్రి ఎవ్వరు అనాలోచించకూడదు. కళ్ళు మూసుకొని దేవుని ఆత్మలో నాలుగవది దేవుడు చేసే అద్భుతం. నాలుగవది, రామానామ ప్రాడగదురన సగలగడగడ లక్తలగడ పరగ దుర్రార్హల్లరన శగదలగదన పరగదలన. సమృద్ధిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. కరువులో అందరూ కరువును అనుభవిస్తే ఈ సూచన మీరు చూడబోతున్నారు. నీ ఇల్లు మాత్రం దేవుడు సమృద్ధితో నింపి నీ ఇంటిని దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడు. ఇక్కడ కొన్ని కుటుంబాల మీదకి సమృద్ధి ప్రకటిస్తున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కరువులో సారేపతి ఇల్లు సమృద్ధి చూచినట్లుగా ఇక్కడ కొంతమంది విధవరాండ్ర ఇల్లు సమృద్ధిని చూడబోతున్నాయి. భర్తని కోల్పోయి ఏడుస్తున్న వారి ఇల్లు సమృద్ధిని చూడబోతున్నాయి. చప్పట్లు కొడుతున్నాయి. ఐదవది, కొన్ని సంవత్సరాల వెనుకకి ఈ ప్రాంతంలో పశువుల మీద ఒక తెగులు విడుదలైంది. సడన్ గా పశువులకి నష్టం కలుగుతుంది. పశువుల ద్వారా దీవెన కలగట్ల. ఐదవ మిరాకల్ మీరు ఏం చూడబోతున్నారంటే, పశు సంపదని దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు. పశువుల మీద ఉన్న అపవాదిగడి కాడిని విరగొట్టబోతున్నాడు. బిగ్గరగా మీరు కొంతమందికి అవసరం లేదు, ఇష్టం లేదు అనుకుంటా, మీరు వద్దనుకుంటే మీకు ఏమీ జరగవు. కావాలని ఆశ కలిగి చప్పట్లు కూడా రిసీవ్ చేసుకున్నది చూడబోతున్నారు. రామానాథల పశు సంబంధితమైన అద్భుతము నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆరవది, ఇక్కడికి ఎవరైనా ఎలర్జెటిక్ తో బాధపడుతుంటే ఈ రాత్రి దేవుడు వారిని హీల్ చేయబోతున్నాడు. రావాలన్నా చప్పట్లు కొట్టాలా. శబరగడగదులగదరనమా. ఏడవది స్పెషల్ ప్రొటెక్షన్. ఇక్కడ దేవుడు విడుదల పరచబోతుంది. ఇందాక కుమార్తెని చుట్టూ చూచాను నేను. స్పెషల్ ప్రొటెక్షన్, దేవుడు స్పెషల్ ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. హరగడమా ఉరియం దరగడన సగడగదన లాస్ట్రీలిబి ఆలబదన రియల్లగదన పంజందురు హ్రియం టగదురబాడగదులగదన. ఎనిమిదవది, కోల్పోయిన దానిని రెండంతలుగా దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. గట్టిగా ఎంత నష్టపోయారో దానికి రెండంతలు, ఎంత తినివేయబడిందో మీ పంట,
నీ పంట ఎంత తినివేయబడిందో అది సేవలో కానీ, అది ఫిజికల్ గా పంటలో కానీ రెండంతలుగా దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. రిస్టోరేషన్. చెప్పండి. షారాబారు పోలో కోరియాల గదన. తొమ్మిదవది చెప్పమంటారా వద్దంటారా? చెప్పాలని ఆశ కలిగితే గట్టిగా 2 చేతుల పైకి యేసయ్యా థ్యాంక్ యూ అని చెప్పండి. 7 సార్లు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. పడగడగడ్డ బొరులాబా టందర గదన రేకేదలే గదన. నీ శత్రువు నిన్ను చూడలేనట్లుగా నా దేవుడు నీ శత్రు కన్నులను మూసివేయబోతున్నాడు. నీ శత్రు కన్నులను మూసివేయబోతున్నాడు. 10వ నీ మీద ఇంకెవరు మాట్లాడలేనట్టుగా, ఒక్క మాట కూడా నీ మీద పలకడాలంటే భయపడేటట్లుగా నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ 10 కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. యుద్ధశూరుడు, వీరుడు. హల్లెలూయా. యుద్ధశూరుడా, వీరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధశూరుడా, వీరుడా, లోకాన్ని గెలచిన 2 చేతులు పైకెత్తి. యుద్ధశూరుడా, వీరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధశూరుడా. చెప్పాలి. లోకాన్ని గెలచిన నా యేసయ్య. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా. చెప్పాలి అంతర్గతిగా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆమేన్. న్యాయాధిపతి అయిన, అందరూ నాతో కలిసి పాడాలి. నీకే ఆరాధన. ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు. ధనవంతులను అణచేవాడవు. చప్పట్లు. జ్ఞానులను సిగ్గుపరచువాడవు. దరిద్రులను లేవనెత్తువాడవు. నీవే రాజు. చెప్పాలి. దరిద్రులను లేవనెత్తువాడవు. నీవే రాజు. యుద్ధవీరుడా, యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలచిన మరొకసారి. యుద్ధవీరుడా, శూరుడా, చెప్పు విజయం. లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. మహిమనికే, నీతి సూర్యుడా. మరొకసారి. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. దరిద్రులను లేవనెత్తబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ చెప్తామా? దరిద్రులను లేవనెత్తువాడవు. నీవే రాజు. యుద్ధవీరుడా, వీరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని మరొకసారి చెప్పదామా? యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలచిన నా యేసయ్య. 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 యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని. అదిగో విజయం పొందుకో సహోదరి. కవిత పొందుకో. లోకాన్ని గెలచిన నా యేసయ్య. యుద్ధవీరుడా, నువ్వు లేవబోతున్నాడు. ఇది పైకి లేవబోతున్నాడు. అదిగో నువ్వు లేవబోతున్నావు. మహిమ. కొంతమంది మందికి బలమైన వెలుగు విడుదలవుతుంది. అక్కడి లోకాన్ని గెలచిన
యేసయ్యా యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, గెలిచిన నా యేసయ్యా, నీ బిడ్డలను గెలిపించుటకు వచ్చినవాడు. లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమనికే ఘనత చెల్లించండి. పాస్టర్ గారు ఆరాధించు. ఆ కళ్ళజోడు సిస్టర్ కొన్ని పోరాటాలు దేవుడు తీసివేయడం నేను చూస్తున్నాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏవో మరణకరమైన దురాత్మలు కొన్ని సంవత్సరాలు వెంటాడైతాను, సూసైడల్ స్పిరిట్స్. నేను తను చూస్తుండగా 10 అనే నెంబర్ నేను చూస్తున్నాను. తెలియని మనాల హదలన ఈ అక్టోబర్ నెల తన జీవితంలో దేవుణ్ణి స్తుతించే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు కదిలి కార్యం చేయబోతున్నాడు. 100% దేవుడు ప్రమాదాలు, ప్రతి పరిస్థితిని, డేంజరస్ సిచ్యువేషన్స్ అన్ని తొలగించి తన కృపతో నింపుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. ప్రే చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఎంతమంది ఒక గొప్ప బ్రేక్ త్రూ చూడాలనుకున్నారో 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించి. Lord, I pray in the name of Jesus, as you give me authority, in the name of Jesus. ఈ వ్యక్తి జీవితంలో ఒక మిరాకిల్ ఈ ప్రాంత ప్రజలు చూచున్నట్లుగా I pray, I break out every curse in the name of Jesus. ఈ బిడ్డ మీద విడుదలైన ప్రతి శాపమును విర్రగొట్ట పడునుగా కనాయి రకమల హరాడగదరగద రిక్తలగదన. దేవుడు నీలో ధనమును పెట్టాడు. నీ మీద ఒక అభిషేకం నేను చూస్తున్నాను. అదేంటంటే నీలో నుంచి ధనము, ఐశ్వర్యం విడుదలవుతుంది. కానీ విడుదల అవ్వకుండా చాలా ప్రయత్నాలు నీ జీవితం మీద జరిగాయి. తరచుగా నీది ఇది నా అసెట్, ఆస్తి అన్న ప్రతి దాని మీద దెబ్బ పడుతుంది కొన్ని సంవత్సరాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, ఆ శాప కాడిని దేవుడు బ్రేక్ చేయబోతున్నాడు. నువ్వు విజయోత్సవంతో ఊరేగించబడిన దేవుడు చూపించబోతున్నాడు. రక్షణ కార్య నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. రమణ అలాదరి మనహనము శబలగదన నష్టపోయిన సమస్తమును నా దేవుడు 2 అంతలుగా దేవుడు దీవించబోతున్నాడు. రానున్న 4 సంవత్సరాలు రాసి పెట్టుకోండి. 4 years ఎగ్జాక్ట్ ఇది మొదలుకొని 4 years నీ కుటుంబ స్థితిగతులన్నిటినీ వేరొక కోణములో ఈ ప్రాంతం అంతా చూచినట్లుగా, మీ ఊరు వారందరూ చూచినట్లుగా దేవుడు నీ కుటుంబం మీద కృపను విడుదల పరుస్తున్నాడు. దగ్గరగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు ఏ సధికారంలో లయమైపోను గాక. అసూయ, పాగ, మాంత్రిక, తాంత్రిక ప్రభావాలు యేసు నామములో అణిచివేయబడును గాక. నేను ఈ బిడ్డను బ్లెస్ చేస్తున్నా. వీరుడా అందరూ పిలవాలి. ఆశ లేదు చాలా మంది. మీకు ఆశ ఉంటే మీ కొరకు ప్రే చేస్తారు. ఆ బ్లూ కలర్ చూడండి. ఎస్, బ్లూ కలర్. అక్కడ నిలబడండి. చాలా తన మీద చేయి. మిమ్మల్ని చూసినప్పుడు 3 అనే నెంబర్ నేను చూస్తున్నాను. దాంతో మీకు ఏ సంబంధం ఉందో తెలియదు. 3 and 31 అని నేను చూస్తున్నాను. నేను అలా చూస్తూ ఉండగా నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న స్మాల్ విజన్ నేను చూస్తున్నాను. దానిలో విరిగి పడిపోయిన చాలా సడన్ గా అతుక్కుని నిలబడ్డం నేను చూస్తున్నాను. ఈ రాత్రి దేవుడు కట్టబోతున్నాడు. దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు కొన్ని కట్టబోతున్నాడు. కొన్ని ప్రక్కన పడవేయబడి ఉన్నాయి, కొన్ని ప్రక్కకి తొలగిపోయి ఉన్నాయి. నా దేవుడు చెప్తున్నాడు, మహిమ అనేది ఏంటో నీకు చూపించబోతున్నాడు. దగ్గరగా అందరూ చప్పలు కొట్టండి. ఆ కుమార్తె మీద గొప్ప విడుదల జరుగుతుంది. గట్టిగా 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 గట్టిగా.
చివరికి అందరు 2 చేతులు పైకెత్తండి. మీకోసం అందరి కోసం ప్రే చేయమంటే చేస్తాను, కానీ మీలో చాలా మందికి ఆసక్తి లేదు. మీ ఆసక్తిని ఇప్పుడే నేను ప్రే చేస్తా. పాస్టర్ గారిని పంపించి మీకు ప్రే చేపిస్తాను. అందరూ ఆరాధించండి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు. హల్లెలూయా. ఆ బాబుని ఎత్తుకున్నవాడు పక్కనున్న సహోదరి, yes, అందరూ ఆరాధించండి. చూచుచూనే నడిచేదా. ఫ్యామిలీ ఉంటుందా? నీటిపైన నడిచిన చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబానికి కొన్ని సూచనలు చెప్పమంటున్నాడు. కొన్ని సూచనలు మీరు అడుగుతున్నారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతున్నారు, కొన్ని సూచనలు మీరు అడుగుతున్నారు. తన కృప దేవుడు మీ మీద విడుదల పరచబోతున్నాడు. ఓ ఫైర్! ఈ బిడ్డ కోసం దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. మిమ్మల్ని ఒక స్థితిలోనే కూర్చుండబెట్టాలని సైతాను ప్రణాళిక వేశాడు. పైశాచిక కార్యం ఏంటంటే ఒక్క చోట కూర్చుండబెట్టి మిమ్మల్ని అణగద్రొక్కాలి. కానీ దేవుడు ఈ జనవరి నెల, ఈ 2025 జనవరి నుండి మిమ్మల్ని వేరొక కోణంలో కొన్ని ఆలోచనలు దేవుడు మీకు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఏం చేయాలో, ఎలా నడిపించబడాలో కొంత సందిగ్ధతలో ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక నూతనమైన ఆలోచన మీ మీద దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీ గర్భములో నుంచి వచ్చిన బిడ్డల కొరకు దేవుడు గొప్ప స్థానాలు సిద్ధపరిచి ఉంచాడు. వారిని ఒక ప్రత్యేకించబడిన పాత్రలుగా దేవుడు పెంచమని చెప్తున్నాడు. స్పెషల్ గా దేవుడు మీరు గర్భములో ఉన్నప్పుడే మీరు ప్రార్థన చేసుకున్నారు. ఈ బిడ్డల కోసమైన ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు ఈ బిడ్డలు పెంచబోతున్నాడు. ఒక 13-14 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారిని దేవుడు రేపబోతున్నాడు. దేవుడు వారిని లిఫ్ట్ చేయబోతున్నాడు. మీకు విరోధంగా ఉన్న ప్రతి కార్యము కాడి యేసునామములో విరగొట్టబడుతుంది. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి శత్రువు అణిచివేయబడుతున్నాడు. ఆ చెల్లి శరీరం మీద ఒక స్వస్థత జరగడం నేను చూస్తున్నాను. ప్రార్థన చేయండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి నీ చింతమునే చేసేదా, నీ మార్గములో నిలిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే. అందరూ నోరు తెరిచి ఆరాధించండి. ఆరాధన యేసు నీకే. 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 లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. చెప్పి ప్రార్థన చేయనా, ముగించైనా ప్రార్థన చేయను పర్లేదండి. నేహమ్య గారు పర్లేదా? ఒక 5 నిమిషాలు. మీరు ఎవరి కోసమైతే ప్రేయర్ చేయమన్నాడు దేవుడు నాతో ఇలా చెప్పారు. మీకు సూచన కోసం చెప్తున్నా, ఓకేనా? దేవుడు నేను ఇక్కడ నిలబడినప్పుడు ఎస్ అనే ఒక లెటర్, ఓకేనా? ఈ మీటింగ్ లో నువ్వు ఎస్ అనే లెటర్ కలిగిన వాళ్ళందరినీ పిలువు అన్నాడు. నాకు ఈయన పేరు తెలియదు, ఆవిడ పేరు తెలియదు. ఆవిడ తెలుసమ్మా, నేను తెలుసమ్మా, నేను తెలుసా చెల్లి, మన ఇద్దరు మాట్లాడుకున్నావా? ఏమన్నా పరిచయాలు ఉన్నాయి మనకి? మీ ఇంటికి ఎప్పుడైనా భోజనానికి వచ్చాను నేను, స్తోత్రం చెప్పండి.
ఈ రాత్రి దేవుడు నన్ను ఎవరినైతే పిలవమని ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఎస్ 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 ఎస్. సుష్మా అనే ఒక పేరు, ఎస్ ఎస్, మిగతా ఇలా అన్ని చూపించారు. మీ పేరేంటండి? సురేష్. జానసి. సంజయ్. సంతోష్. మీరు చప్పట్లు కొడతారు అనుకున్నాను. అందరూ ఏ లెటర్తో ఉన్నారు తెలుసా? ఎస్. ఇంకెంతమంది ఉన్నారు ఎస్ అనే పేరుతో చేయక చూపించండి. అందరూ ఎస్లేనా? కొంట ముక్కలు మాత్రం ఎస్ఏ ఉన్నట్టున్నారు. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు ఆ ఎస్ ఉన్న వాళ్ళందరి ముందుకు రండి. మీరు వెళ్ళండి పర్లే పక్కన. దేవుడు ఈ రాత్రి అద్భుతం చేయబోయి. మిగతా వాళ్ళందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను. అందరూ లేచి నిలబడడం ప్రేయర్ చేస్తాను. దేవుడు క్లియర్గా నాకు చెప్పుడు ఒక స్పెషల్ గ్లోరీ వారి కుటుంబాల మీద దేవుడు విడుదల చేయాలి. మీరు అందరూనా? ఇక్కడ అందరూ కూడగట్టుకుని పెట్టుకున్నారు పేర్లు. హల్లెలూయా. పర్లేదు రండి, ఇంకా ఉన్నారు, రండి నాన్న. వెరీ గుడ్. పర్లేదు అందరూ రండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మీటింగ్ లో సగం మంది వెళ్ళే ఉన్నట్టు. సుష్మా మీద మీరు ఆరాధించండి. మీరు కళ్ళు మూసుకున్నా మీకు ప్రేయర్ చేస్తారు. మీటింగ్ అయిపోయింది, భోజనాలు చేయవారు వెళ్ళిపోతారు కదా. 5 నిమిషాలు ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నిలిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను గొప్ప బ్రేక్ త్రూలు జరగబోతున్నాయి. ఇది డబ్బులు పెడితే వచ్చేది కాదు. దేవుని అభిషేకం ఇక్కడ కదలడం చూస్తున్నాను. మీరు జీవితాల మీద గొప్ప బ్రేక్ త్రూ సౌజన్య అలా టచ్ అలా పట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I pray God every curse in the name of Jesus, every serpent spirits you must leave. ఆ కుటుంబం నుంచి suicidal spirit, serpent spirit యేసునామములో లీవ్ అవ్వాలి. కురాబల హలా శక్తల గదర. I pray you in a blast fire. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. కళ్ళు మూసుకుని అందరూ 2 చేతులు పైకి పిలవండి. You must leave. యేసు నామములో భ్రమపరిచే ప్రతి ఆత్మ, భ్రమపరిచే ప్రతి ఆత్మ నీకు అధికారం లేదు. 1 2 3 ఫినిష్ ఫినిష్. వదిలేండి, అయిపోయింది. భ్రమపరుస్తుంది ఆ బిడ్డ. ఆ మైండ్ మీద దేవుని శక్తి, దేవుని శక్తి. ఫ్రీ. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి. ఒక్క మాటలా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు పైకి చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నా. మీ అందరికి చాలా బ్రేక్ త్రూ దేవుడు జరిగిస్తున్నాడు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు 10 అద్భుతాలు చేసి 10వది ఏంటో చెప్పనా? మరి 10వది జరగక ముందు ఒక పస్కాని భోజనాన్ని
తీసుకోవాలి. పస్కా తినవలసిన విధం నడుము కట్టుకొని చెప్పులు విడిచి తినాలి. జీవితంలో 9 జరిగినా ఆ 10వది జరగకపోతే కంప్లీట్ విడుదల ఉండదు. కంప్లీట్ విడుదల నీకు రావాలి అంటే రక్తం నీ ఇంటి గుమ్మం మీద ఉండాలి. అది కోడెలతో, ఎద్దులతో, పొట్టేలతో కాదు. యేసయ్య రక్తం నీ శరీరం మీద ఉంటే ఏ సంహారదూతాన్ని నేనేం చేయలేదు. నువ్వు తప్పించి పడతావు. కంప్లీట్ విడుదల వస్తుంది. ఈ రాత్రి ఇక్కడ ఎవరికైనా రక్షణ లేకపోతే ప్రభు నీతో చెప్తున్నాడు, ఇప్పుడే క్రీస్తు రక్తం చేత నువ్వు కడిగి వేయబడాలి, శుద్ధీకరించబడాలి. అప్పుడు నా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. కంప్లీట్గా ఐగుప్తు నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఎందుకు అని అడిగిన రాజు, ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన బిడ్డలు, ప్రేమించాడు. వెట్టి పనుల్లో, ఏడుపుల్లో పాదలు ఉన్నారు. అందుకోసమే మేము ఈ మీటింగ్ ఎట్టింది. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. నీ వేదనలకు ముగింపు, నీ చింతకు ముగింపు కలుగుతుంది. అన్ని కోణాల్లో, రంగాలలో యేసు నామములో గొప్ప విడుదల కలుగునుగాక. నెమ్మది, సమాధానం, 10 అద్భుతాలు మీ జీవితంలో చూచుదురుగాక. ఈ కుటుంబకుల ప్రాంతం అంతా దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.